వీతం బలమస్తు తేజః. ఆవాహిత మండప దేవతాభ్యో నమః. అక్షతలు వేడి యజ్ఞోపవేతార్థం సర్వ ఆభరణార్థమక్షతాన్ సమర్పయామి. ఇందాక పుష్పాలు అదినే ఉన్నాయి కదా, గంధం కుంకుమలో ఒక్కొక్క పుష్పాలు తీసుకొని ఒక్కొక్క దగ్గర పుష్పాలు పెట్టుండే కలశానికి. మీరు ఎక్కడెక్కడైతే అక్షతలు వేశారో అన్ని దేవుళ్ళు కూడా ఒక్కొక్క పుష్పం పెడుతుండండి. ఓం గంధద్వారాంతరాధర్షా నిత్యపుష్టాంగరేషణీం సర్వభూతానాం తామిహోపహ్మయే శ్రియం సుమంగళేరియం వధూరిమాగం సమేత పశ్యదాగ్యమస్యై దత్వా యాధాస్తం విపరేతనా అహిర్వ భోగైః పర్యేద బాహుం జాజాహేతుం పరిబాధమానః అస్తఘ్నో విశ్వావయునాన విద్వాన్ పుమాం పుమాగం సంపరిబాధ విశ్వతః. కుంకుమలేపనం సమర్పయామి. ఓం ఆజనేతే పరాయణే దుర్వాహే హృదాష్టపుణ్యస్య గృహాయిమే చామభ్యపుణ్యాగజాతి కరవీరరసాల పుష్పైః బిల్వ ప్రవాల తులసీదల మల్లికాభిస్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవ. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. మండప ఆవాహిత సమస్త దేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. పండ్లు కొబ్బరికాయల పైన నీళ్లు చల్లండి. అక్కడే అక్కడ పండ్లు పెట్టారు కదా, ఆ పండ్లు కొబ్బరికాయల పైన నీళ్లు చల్లి దేవతలకు చూపించండి. గాయత్ర్యాధిప్రోక్ష్య సత్యంతవర్ధేన పరిహించామి. అమృతమస్తు అమృతోవస్థానమసి అమృతసమానైవేద్యం నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాత్మనే నమః, ఓం వానాత్మనే నమః, ఓం ధ్యానాత్మనే నమః, ఓం ఉదానాత్మనే నమః, ఓం సమానాత్మనే నమః, ఓం బ్రహ్మణే నమః. మళ్ళీ ఒకసారి దాని చుట్టూ నీళ్ళు తిప్పండి. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. మళ్ళీ నైవేద్యం చూపించండి. పునర్నైవేద్యం నివేదయామి. మళ్ళీ ఒకసారి నీళ్ళు వదిలిపెట్టేసేయండి. అమృతాభిధానమసి ఉత్తరాపోజనోర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కింద పెట్టేసి అక్షతలు తీసుకోండి. పూగే ఫలైః సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. నవ ఆవాహిత సమస్త దేవతాభ్యో నమో నమః. తాంబూలార్థమక్షతాన్ సమర్పయామి. మంగళ నీరాజనం. మంగళహారతి పట్టుకొని మీకు అక్కడ ఇచ్చినటువంటి కర్పూరం బిళ్ళలు దానిలో వేసుకోండి. ఒక్కొక్కటిగా వెలిగించండి. ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవైజమాన ఆయుస్తేజో దధాతి. దీనమందారా సేవయుసగీ కావుమయ్యా జీవనాధారా. దేవదేవా పాండురంగా దీనమందారా సేవయుసగీ కావుమయ్యా జీవనాధారా. మాటి మాటికి వేడుకొందు మౌనమెందుకు గిరిధరా. మనసు విప్పి కరుణతోడా మాటలాడుము శ్రీధరా. నేటికైనా ఏ నాటికైనా, నేటికైనా ఏ నాటికైనా నేను నీ వాడరా. నీదే భారమురా, నేను నీ వాడరా. నీదే భారమురా. దేవదేవా పాండురంగా దీనమందారా సేవయుసగీ కావుమయ్యా జీవనాధారా. పరుగులిడుము దేని కొరకు తెరవు మనసుకు తెలియదు. ప్రతిపదంబున జగములన్నీ బ్రహ్మ
సమయమని ఎరుగవు భావమంతయు నీవు కానిది బంధమే తొలగదు భయము విడనాడదు దేవదేవా పాండురంగా దీనమందారా సేవయు సగి కావుమయ్యా జీవనాధారా శ్యామ సుందర నామ జపమే సకల జీవుల కర్తవ్యము స్వామినిపై ప్రేమ లేనిదే ఏమియున్నా వ్యర్థము శ్రీ మనోహర ఈ విశ్వముపై చిలుకుదయారసము శ్రితహిత మంగళము చిలుకుదయారసము శ్రితహిత మంగళము దేవదేవా పాండురంగా దీనమందారా సేవయు సగి కావు స్వామివారు చూపించండి చూపించి చుట్టూ నిలుపుకోండి నమస్కారం చేయండి లక్ష్మీ రమణ గోవింద గోవింద శ్రీరామచంద్ర భగవానికి జై. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతిగణాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్ మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి రామచంద్ర ప్రచోదయాత్ జనకపుత్ర్యై విద్మహే రామపత్న్యై ధీమహి సీతా ప్రచోదయాత్ రామానుజాయ విద్మహే దశరథపుత్రాయ ధీమహి లక్ష్మణ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి హనుమాన్ ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాకాయాయ ధీమహి ధ్వజ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి దంతి ప్రచోదయాత్ ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో మండప ఆవాయుధ దేవతాభ్యో నమో నమః. తమ పాదారవిందయోః వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలి కలశాలపైన అక్షతలు వేసేయండి. దంపతులు అక్షతలు వేసేసి ప్రదక్షిణాలు చేయండి నిలబడ్డ చోటే. ఓం యాని గాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని నశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః హిమాన్ కృపయా దేవ శరణాగతవత్సలా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. మండప ఆవాహిత దేవతాభ్యో నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మోకాల పైన కూర్చొని తల భూమి కానించి నమస్కారం చేయండి. యస్య స్మృతియాద నామోప్యాతమ పూజా క్రియాదిషు. అట్లాగే కూర్చొని అక్షతలు నీళ్ళు వదిలిపెట్టేసేయండి. న్యూనం సంపూర్ణామ్యాత సత్యో వందేదమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన ఆచరిత మండప ఆవాయ సంస్థదేవతా పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ జనార్దన సుప్రీణాదు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీ గణేశాయ నమః. ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా మొదటగా మన బినోలా గ్రామ శ్రేయస్సు కోసమై అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క దేవాలయం సింధూర సిద్ధివినాయక స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు రామాలయంలో ధ్వజస్తంభము, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం చేసుకున్న సంవత్సరం సందర్భంగా మనం పుట్టినరోజు ఉత్సవం ఎట్లా చేసుకుంటామో ఆ స్వామివారిని కూడా అలాగే ఉత్సవం చేయడం అనేది వార్షికోత్సవ కార్యక్రమం. ఇందులో భాగంగా మనం ముందుగా కలశ పూజ, గణపతి గౌరీదేవి పూజ చేసుకొని, గురు ప్రార్థన చేసుకొని, దేవతలకు వస్త్రాలు సమర్పణ చేసుకొని, ఆ తర్వాత గణపతి పూజ పుణ్యావాచనం చేసుకున్నాం. పుణ్యావాచనం అంటే మన శరీరాన్ని, స్థలాన్ని శుద్ధి చేసుకున్న తర్వాతనే మిగతా దేవతల పూజ చేసే అర్హత మనకు వస్తుంది. కాబట్టి అట్లా ఆ పుణ్యావాచన కార్యక్రమం చేసుకొని, స్థల శుద్ధి గావించుకొని, మన శరీర శుద్ధి గావించుకొని మండపంలో పూజలు చేసుకున్నాం. మరి మామూలుగా ప్రధానమైనటువంటి దేవతలు రావాలంటే
వారి వెనకాల అనుచర గణమంది కూడా అనుసరించి వస్తుంది. కాబట్టి ముందు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం కోసమై ఈ యొక్క నవగ్రహాలను, దశదిక్పాలకులను, ఆ తర్వాత మాతృకా గణమని